హలో ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఎలా ఉన్నారో అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియోలో చిన్న అప్డేట్ ఇవ్వడానికి అయితే వచ్చాను. యాక్చువల్గా ఫస్ట్ ఇదంతా మాట్లాడే ముందు నేను ఈ కొత్త ప్లేస్లోకి అయితే వచ్చాను. సో ఇది మా ఇల్లే, ఇది కూడా. సో ఇది జస్ట్ ఒక చిన్న ఇల్లు, సింపుల్ త్రీ రూమ్స్ ఇల్లు, ఇది చిన్న ఇల్లు. సో ఇక్కడికి ఆఫీస్ సెటప్లా పెట్టుకుందాం అని చెప్పేసి ఫుల్ యాంబియంట్ నాయిస్ వస్తుంది. బయట పెద్ద రోడ్డు, మనకి మెయిన్ రోడ్ ఉంది. సో కొద్దిగా నాయిసెస్ వస్తాయి. మైక్ ఒకటి కొనుక్కోవాలి, కాలర్ మైక్ తీసుకుందాం అన్ని. సో ఇక్కడ ఉంటున్నాను ఇప్పుడు. నేను ఇక్కడి నుంచే వర్క్ అనేది చేసి ప్రొడక్టివిటీ పెంచుకోవడానికి ఆఫీస్ రూమ్ లాగా ఒక గో టు ప్లేస్ లాగా పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను. మా ఇంట్లోంచి వచ్చేసాను నేను. నిజంగా మనం పొద్దున్నే పాలు పొంగిచ్చుకుని ఇక్కడికి వచ్చామన్నమాట. మొత్తం అంతా సర్దాను, ఇల్లంతా ఇంకా బాగా సర్దాలి, చాలా ఉంది. ఫస్ట్ అయితే ఇంకా ఇక్కడికి వచ్చినప్పటి నుంచైనా ఫుల్గా ఇస్త్రీ బట్టలు అన్నీ నీట్గా పెట్టుకోవడం. అంటే మనకు ఆల్రెడీ థాయిలాండ్లో కొద్దిగా సపరేట్గా ఉన్న అనుభవం ఉంది కాబట్టి అన్నీ నీట్గా పెట్టుకోవడం అది. అండ్ ఆల్సో ఇండివిజువల్గా బతకడం అనేది కొంచెం అలవాటైంది బాగా. ఒక 4 years పాటు అక్కడే ఉండడం, మన రూమ్ మనమే క్లీన్ చేసుకోవడం, ఇవన్నీ ఇక్కడ వాళ్ళకి ఏంటంటే నీ వంట నువ్వు చేసుకోవడం రాదు అని అనుకుంటారు అందరూ. సో అంటే ఇండివిజువల్గా బతకడం కూడా చాలా ఇంపార్టెంట్. చిన్నపిల్లలు ఎవరైనా చూస్తుంటే చెప్తున్నాను, మీరు బయటికి వెళ్ళిపోయే ఛాన్స్ వస్తే కనుక ఖచ్చితంగా వెళ్ళిపోండి, ఉండకండి ఇంట్లో ఉండడం వల్ల ఎటువంటి ప్రోగ్రెస్ రాదు మీకు. సో అది కొద్దిగా కొత్త జీవితాన్ని అయితే ప్రారంభించాను. మా ఊళ్ళోనే ఉంటూ పేరెంట్స్కి దూరంగా అలా గొడవలు అలా ఆ నెగిటివ్ వేలో ఆలోచించకండి. ఇది ఇప్పుడు ఉంటున్న ఇల్లు, ఇది మా తాతగారి ఇల్లు. తాతగారు ఉన్న స్థలం ఇది. ఇక్కడ మేము ఆ పాత ఇల్లు తీసేసి ఇక్కడ కొత్త ఇల్లు కట్టామన్నమాట. సో ఈ వర్క్ చేసుకోవడానికి కానీ పేరెంట్స్తో ఉన్నప్పుడు కొద్దిగా మనకి కొన్ని మ్యాచ్ అవ్వవు. అందులోనూ మనం బయట చదువుకుని వచ్చాం కాబట్టి మనకు కొద్దిగా ఎలోన్నెస్, యాక్చువల్గా లోన్లీనెస్ కాదు, ఎలోన్నెస్. దీని గురించి పూరి జగన్నాథ్ గారు ఒక పాడ్కాస్ట్లో చెప్పాడు. అది చూడండి. సారీ, యాక్చువల్లీ ఎందుకు భయపడుతున్నానంటే పొయ్యి మీద పాలు పెట్టాను, పాలు పొంగిపోయిన సౌండ్ వచ్చిందని భయపడ్డా, కట్టేశాను. సో అలోన్నెస్ కోసం ఇక్కడ ఉంటున్నాను నేను. సో ఇది మీరు చూస్తున్నారు కదా, ఇదంతా చేయించాను నేనే దగ్గరుండి. సో స్టూడియో రేంజ్ సెటప్ లేదు, కానీ జస్ట్ నా వీడియోలకి అండ్ మెయిన్గా నా రీసెర్చ్ వర్క్ కోసం ఇక్కడైతే చేయించాను. ఇది ఒక చిన్నపాటి బుక్ కలెక్షన్ అయితే పెడదామని ఇదంతా ఇంకా అంటే వర్క్ అంతా అయిపోయింది. మనం ఐటమ్స్ కొని పెడుతూ ఉండాలి ఒక్కొక్కటి. మా పాత ఇంటి నుంచి అన్నీ తెచ్చుకుంటున్నాను. బేసిక్గా నేను ఇక్కడ ఉంటాను, కానీ భోజనం అన్నీ కూడా మా ఇంటికి వెళ్ళిపోయి తింటూ ఉంటాను. సో అక్కడి నుంచి ఇక్కడికి ఒక 3 kilometers వస్తుంది. సో బైక్ ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాను. నా ఫేస్లో ఏమైనా చేంజ్ కనిపించిందా మీకు? మీరు పాత వీడియోస్కి ఇప్పటికీ కొంచెం చూస్తే, అంటే సరే మీరు మనకి అంతమంది ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ లేరు కాబట్టి నేనే చెప్తున్నాను. ఇగో ఈ ప్రొడక్ట్స్ అన్నీ వాడుతున్నాను, అంటే ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ఈ పింపుల్స్కి కానీ, డార్క్ సర్కిల్స్కి, పిగ్మెంటేషన్కి, సీబమ్, ఇదంతా స్కిన్ కేర్లో ఉండే వర్డ్స్ ఇవి. సో ఇవన్నిటికి మార్నింగ్ ఒక సీరం, మధ్యాహ్నం ఒక సీరం, దాని తర్వాత ఫేస్ వాష్లు, దాని తర్వాత ప్రాపర్ సోపులు అన్నీ ఒక హైదరాబాద్లో ఒక క్లినిక్లో తీసుకుంటున్నాను ట్రీట్మెంట్. చాలా బాగా వర్క్ అవుతుంది. సో అందుకే ఫేస్ కొద్దిగా గ్లో వచ్చింది. మీరు కరెక్ట్గా డైరెక్ట్ సన్లైట్ పడుతుంది చూడొచ్చు. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 5:30 అవుతోంది. చూపిస్తాను. ఈ ఇల్లు చాలా పర్ఫెక్ట్గా మా ఫాదర్ ప్లానింగ్ అది చేసి చాలా అన్ని ఆస్పెక్ట్స్ని కవర్ చేసేలాగా, ఎక్కడా ఇబ్బంది లేకుండా సింపుల్గా 3 గదులు ఉండేలాగా ఒక హాలు, ఇదొక గది, కిచెన్ లాగా సింపుల్ చిన్నగా, ఇంతే, మొత్తం ఇంతే. ఇది కిచెను, ఇది యాక్చువల్లీ ఇది బెడ్రూమ్ కింద పెట్టాలనుకున్నారు, కానీ నేనే దీన్ని స్టూడియో కింద పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో ఇది బెడ్రూమ్ కింద పెట్టుకుని ఇదే వ్యూ ఉంది. ఇక్కడ మంచి వ్యూ ఉంటుంది మాకు. సో మీకు చూపిస్తాను చూడండి వ్యూ. సో ఇంత మంచి వ్యూ ఉంటుంది అన్నమాట. సో లైఫ్లో 20 రీసెంట్గా బర్త్డే కూడా అయింది మంది.
గరికపాటి వారి వయసు చెప్పొద్దన్నారు, అందుకే చెప్పట్లేదు. 25+ దాటిన తర్వాత 25 to 30 మధ్యలో ఉన్నాం కాబట్టి చాలా విషయాలు తెలుసుకున్నాం. బయట దేశానికి వెళ్ళొచ్చాం, ఎన్నో విషయాలు తెలుసుకున్నాం, ఎన్నో అనుభవాలు, ఫెయిల్యూర్స్, సక్సెస్ల కంటే ఫెయిల్యూర్లే చూసాం. ఇంకా సక్సెస్ కోసం ట్రై చేస్తాం. అంటే సక్సెస్ అనే డెఫినేషన్ టైం మారిపోతుంది. ఆగస్ట్ అయినా చూడండి చెమటలు ఎలా పడుతున్నాయో. సో ఇకపై నుంచి ఇక్కడి నుంచే వీడియోలు చేసుకుందాం. అన్నీ కొత్తవి ట్రై చేస్తున్నాను లైఫ్లో. ఒక్క రీసెర్చ్ వర్క్తో ఒకటే కాకుండా అన్నీ ట్రై చేస్తున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో ఎవ్రీడే. మెయిన్గా నాకు చెప్పదలుచుకున్నాను, మెయిన్గా ఏంటంటే రీసెంట్గా నాకు అనిపించింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఫ్రైడే, ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఫ్రైడే నువ్వు ఏ కూర తిన్నావంటే చెప్పలేను, బట్ నువ్వు ఏం చేసావంటే కూడా చెప్పలేకపోతున్నాను నేను. అంటే మైండ్ అంత ఆక్యుపైడ్ అయిపోయింది. మళ్ళీ ఇది ఏ నర్వస్ ప్రాబ్లమో లేదో ADHD ఇలాంటి మాట్లాడాల్సిన అవసరం లేదు, అనుకోకర్లేదు. అంటే మన మైండ్ ఎంతసేపు ఫోన్లోనో లేకపోతే ఇంకోటో చాలా ఆక్యుపైడ్గా ఉండడం వల్ల ఎగ్జాక్ట్లీ లాస్ట్ వీక్ ఏం జరిగింది అంటే చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం మనం. ఏదో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి లేదా గూగుల్ ఫొటోస్ ఓపెన్ చేసి లాస్ట్ వీక్ ఇది చేసామని టైం లైన్ని ఒకసారి చూసుకోవాల్సి వస్తే అందులో చూసుకోవాల్సి వస్తుంది. అంత దారుణమైన మెంటల్గా మనం అంటే నేను అలా అయిపోయాను. మీరు అలాగే అయ్యి ఉంటారని అనుకుంటున్నాను. చాలామందికి ఇది ప్రాబ్లం ఉంది. ఎందుకంటే నేను నా ఫ్రెండ్స్తో కూడా మాట్లాడుతుంటే వాడు కూడా లాస్ట్ సాటర్డే ఎక్కడ ఉన్నారా అంటే సడన్గా అడిగితే చెప్పలేకపోతున్నారు. ఫోన్ తీసి చాట్స్ కానీ లాగ్స్ కానీ చూసి, అది ఏదో పెద్ద ఒక బర్త్డేనో ఎవరిదైనో ఒక పెద్ద ఈవెంట్ ఉంటేనో చెప్పగలుగుతున్నారు, కానీ డైరెక్ట్గా అడుగుతుంటే ఎవరు చెప్పలేకపోతున్నారు. సో అందుకని నేను ఒకటి నిర్ణయించుకున్నాను ఏంటంటే, రోజు ఒక వ్లాగ్ పెడదాం. ఎందుకంటే రోజు చాలా కొత్త విషయాలు జరుగుతూ ఉంటాయి, అనుకోకుండా చాలా సంఘటనలు జరుగుతుంటాయి. అన్నిటిని డాక్యుమెంట్ చేసి పెట్టుకున్నట్టు వీడియో జర్నలింగ్ లాగా. అసలు వ్లాగింగ్ యొక్క ఉద్దేశమే అది, వీడియో లాగింగ్. సో ఈ బ్లాగింగ్ లాగా ఇది వీడియో లాగింగ్, వీడియో జర్నలింగ్ అనుకోవచ్చు. సో ఇలాగా రోజు వీడియోస్ తీసి పెడదామని అనుకుంటున్నాను. కొద్దిగా మరీ సోది కంటెంట్ కాకుండా కొద్దిగా బెటర్గా ఉపయోగపడేటువంటి స్టఫ్తో ఉంచాలనుకుంటున్నాను. అండ్ సింపుల్గా అండర్ 5 minutes ఉంచుదాం అనుకుంటున్నాను. అన్లెస్ అంటిల్ ఆ రోజు పెద్ద ఏదో జరిగితే తప్పితే వీడియో చూసినందుకు మీకు ఏదో ఒక విషయమైనా కొత్తది తెలిసేలాగా, కొత్తగా ఏదో ఒకటి అప్రోచ్ మీ లైఫ్లో మీరు అప్లై చేసేలాగో ఉపయోగపడితే, నేను వీడియో చేస్తున్నందుకు, వీడియో జర్నలింగ్ చేస్తున్నందుకు ఒక అర్థం పరమార్థం ఉంటుందని నా ఫీలింగ్. సో ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటారు అని చేస్తున్నాను. దయచేసి ఫాలో అవ్వండి. రెగ్యులర్గా వీడియోస్ పెడతాను, కానీ లేదు మీకు వర్క్ ఉంది అంటే ఆ రోజు వర్క్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే వర్క్ మానేసుకుని వీడియోస్ చూడండి, లేదా మీరు చూసి తీరాలి, సబ్స్క్రైబ్ కొట్టేయండి అని నేను అడగట్లేదు. ఫాలో అవ్వండి, ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. మీరు కూడా ట్రై టు టేక్ ఏ వీడియో ఎవ్రీడే. మీరు వీడియో తీసుకోండి, పోస్ట్ చేయకపోయినా పర్లేదు, అట్లీస్ట్ ఒక వీడియో లాగా ఒక స్నాప్చాట్లో కానీ రకరకాలుగా ట్రై చేయొచ్చు. నేను చెప్తా, ఇప్పుడు లైక్ స్నాప్చాట్లో వీడియోస్ ఫొటోస్ కలిపి తీసుకుంటే మెమొరీలాగా ఉంటుంది. సో అలా ఏదో ఒకటి. మేబీ ఎందుకో చెప్తున్నానంటే, ఒక 10 years బ్యాక్ నుంచే స్నాప్చాట్ ఉంది, ఈ ఫోన్లు అన్నీ ఉన్నాయి 2014లో. అన్ని ఫోన్లు ఉన్నప్పటికీ మనం చాలా మూమెంట్స్ ఇప్పుడు మిస్ అయ్యామనే ఫీలింగ్లో నేను ఉంటాను. ఎందుకంటే అప్పటి నుంచి ఫోటోలు తీసుకుంటే 10 years నుంచి కంపేర్ చేసుకోవచ్చు కదా అన్నట్టు. సో ఇది ఇప్పుడు ఇంకో 20 years అయితే ఇంకెంత స్టఫ్ ఇంకెంత మారిపోతుంది. సో మనం ఎక్కడి నుంచి వచ్చామో మన రూట్స్ని గుర్తు చేయగలిగే ఒక సాధనంలా దీన్ని వాడుకోండి అని అయితే నేను మీకు చెప్తాను. ఇదే ఈ వీడియోకి సరదాగా మాట్లాడడానికే వచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, ఊరికే నవ్వాలనిపించింది, మీతో మాట్లాడాలనిపించింది. సో అది అప్డేట్ చేసుకుందాం మంచిగా. మన దగ్గర చాలా బుక్స్ ఉన్నాయి. హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అని, అంటే కొన్ని మంచిగా ఉన్నాయి. ఇంకా కలెక్షన్ చేయాలి. చాలా అద్భుతమైన బుక్స్, వందల బుక్స్ ఉన్నాయి. అన్నీ చెప్తాను, అన్నీ కలెక్ట్ చేయాలి. నేను మీతో పాటు జర్నీ చేస్తూ ఉంటాను. ఇగో అండ్ సజెషన్, ఇప్పుడు ప్రస్తుతం చదువుతున్న బుక్ అయితే ఇది, ఇండియా దట్ ఈస్ భారత్. దిస్ ఈజ్ రిటన్ బై జే సాయి దీపక్. మీకు ఆయన గురించి తెలియకపోతే
ఒకసారి జే సాయిదే పక్కన కొట్టండి మీరు, మీకే తెలుస్తుంది. లైక్ ప్యూర్లీ మన ఇండియన్ కంట్రీ యొక్క కాలనైజేషన్, ప్రీ కాలనైజేషన్ ఎరా నుంచి అసలు ఎలా ఉండేది సిచ్యువేషన్ ఇదంతా ఉంది. యాక్చువల్గా చెమట్లో ఉక్కపోస్తుంది, ఎందుకంటే ఇది ఆగస్ట్ మంత్ అయినప్పటికీ కరెంట్ తీసేశాడు. పవర్ కట్ వల్ల ఫుల్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో అది మనం చేసుకుందాం. వీడియోలు మంచిగా పెడతాను ఎవ్రీడే. ఇది ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్. ఇక్కడ కూడా కొద్దిగా బెటర్ స్టఫ్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఇష్టమైతే, కంటెంట్ బాగుంటే, నచ్చితే, ఏమైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే ఫాలో అవ్వండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. బాయ్.